నమస్తే ఫ్రెండ్స్, నేను మీ శ్రావణి హర్ష. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. మొబైల్లో వాట్సాప్ మెసేజ్ల నోటిఫికేషన్ రావటంతో ఆఫీసులో చేస్తున్న వర్క్ను ఆపి మొబైల్ చెక్ చేశాడు కిరణ్. అది తన భార్య శృతి నుంచి. శృతి కిరణ్లకు పెళ్ళై 2 సంవత్సరాలు. చూడ చక్కని జంట, కానీ ఇద్దరివి భిన్న మనస్తత్వాలు. 2 నెలల నుంచి ఇంట్లో వాతావరణం వాడి వేడి చూపులతో మాటలతో సాగుతుంది. శృతి కిరణ్ మీద అలిగి చెప్పా పెట్టకుండా పుట్టింటికెళ్ళింది. 2 నెలల క్రితం కిరణ్ ఆఫీస్ నుంచి ఇంటికి వెళ్లగానే తలుపుకు తాళం వేసి ఉంది. శృతికి ఫోన్ చేస్తే లిఫ్ట్ చేయట్లేదు. మెసేజ్ పంపితే చూస్తుంది కానీ రిప్లై ఇవ్వడం లేదు. ఇదిగో ఇప్పుడు ఈ రోజు శృతి నుంచి ఫోన్. ఎక్కడున్నారు అడిగింది శృతి. ఎక్కడుంటాను, ఆఫీస్లో. ఓ అవునా, ఇంకా శ్రేయ మీ పక్కనే ఉందా? ఒకే ఆఫీసులో పనిచేసే వాళ్ళం ఏం ఉండకూడదా? అది కూడా తప్పేనా? అందరి కథ వేరు, తమరి కథ వేరు. నేను అందరిలాంటి వాడనే. నువ్వే లేనిపోనివి సృష్టించుకుని నన్ను అనుమానిస్తూ అవమానిస్తూ ఉన్నావు. అవునులే, మీరు గట్టిగా మాట్లాడితే మీ చుట్టూ ఉన్న మీ కొలీగ్స్ అందరూ నన్ను గయ్యాలి అనుకోవాలా? అది కాదే. ఏది కాదు? ఆఫీస్లో పెండింగ్ వర్క్ ఎక్కువ ఉంది, తర్వాత ఫోన్ చేస్తాను. అవునులే, 2 నెలల మునుపు నేను పుట్టింటికి వస్తే కనీసం బతిమాలడాలు బుజ్జగింపులు కూడా లేవు. నీకే మొగుడు అంటే పట్టింపు లేదు. వదిలేసి వెళ్తే భోజనానికి ఇబ్బంది. ఇంకా ఇల్లు సంసారం అంటే బాధ్యత ఉన్న ఏ ఆడదైనా ఇలా వదిలేసి వెళ్లిపోతుందా? మరి వెళ్ళక చస్తానా? అర్ధరాత్రి 2 గంటలకు ఆ శ్రేయ ఫోన్ చేస్తే వెళ్లిపోయారు. నేను వెళ్ళొద్దంటే ఆగారా? నిజమే, ఆవిడ తల్లికి హార్ట్ స్ట్రోక్ వచ్చింది. తన భర్త దూరంగా ఉండటంతో నన్ను ఆత్మీయుడిగా భావించి అత్యవసరమై ఫోన్ చేసింది. నిర్లక్ష్యం చేస్తే నిండు ప్రాణం పోతే తర్వాత ఎంత పశ్చాత్తాపం చెప్పు. ఎందుకు పశ్చాత్తాపం? ఆవిడేమైనా మీ అమ్మ లేక మా అమ్మనా? దారిన పోయే వాళ్ళందరి సమస్యలు మనకు అవసరమా? షటప్ శృతి, నువ్వేనా ఇలా మాట్లాడుతుంది? మన నిశ్చితార్థం అయ్యాక మీ అమ్మా నాన్న తిరుపతి వెళ్ళినప్పుడు రోడ్ యాక్సిడెంట్ అయ్యి తీవ్ర దెబ్బలతో బాధపడుతూ ఉంటే నువ్వు కాల్ చేసి నాకు చెప్పగానే ఆ ఏరియాలో ఉన్న మా ఫ్రెండ్ని అలర్ట్ చేయడంతో అత్తామామలకు పెద్ద ప్రమాదం తప్పింది. ఆ రోజు డాక్టర్ గారు ఏమన్నారో గుర్తుందా? ఇంకాస్త ఆలస్యం అయి ఉంటే వాళ్ళు మీకు దక్కేవారు కాదు అని. ఆ రోజు నువ్వు నన్ను ఎంత మెచ్చుకున్నావో గుర్తుందా? ఇది నా మనస్తత్వం. మొదట్లో నాలోని ఆ సహాయం చేసే గుణం అంత నచ్చిన నీకు ఈ రోజు ఎందుకంత భరించలేనిదిగా అయిపోయింది? ఒప్పుకుంటాను, ఆ రోజు మీరు అలా చేయడం కరెక్ట్. ఎందుకంటే మీరు చేసింది సాయం కాదు, కాబోయే అల్లుడుగా మీ బాధ్యత. కానీ ఆఫీసులో బయట మనకు సంబంధం లేని ఆడవాళ్ల విషయంలో మీ జోక్యం, మీ సహాయం నాకు నచ్చదు. శ్రేయ ఒక్కటేనా? 2 నెలల క్రితం రాత్రి భోజనం చేస్తుండగా మీ కాలేజ్ మేట్ స్వరూప ఫోన్ చేసింది. తింటున్న భోజనం వదిలి మొబైల్ తీసుకుని నా ముందు మాట్లాడకుండా మేడ మీదకెళ్లిపోయారు. రాత్రి 8 గంటలకు మొదలైన ఫోన్ 11 గంటల వరకు మాట్లాడుతూనే ఉన్నారు. అవును, స్వరూప కాలేజీలో నాకు మంచి ఫ్రెండ్. ఆ రోజుల్లో మా పేదరికంతో తిండి కూడా దొరకని పరిస్థితి. అప్పుడు స్వరూప నాకు తన లంచ్ బాక్స్లో సగం పెట్టేది. అందుకే తను నాకు అమ్మలా అనిపించేది. నేను మొహమాటపడి తినను అంటే తను కూడా తినేది కాదు. నన్ను మంచి హోటల్కి తీసుకెళ్లి నచ్చినవి అన్నీ తినమని చెప్పేది. బిల్లు కూడా తనే కట్టేది. నా పుట్టినరోజు కూడా గుర్తుపెట్టుకుని సెలబ్రేట్ చేసేది. కాలేజీలో మా స్నేహాన్ని అందరూ గౌరవించేవారు. తన పెళ్లి అప్పగింతలప్పుడు నేను పడిన బాధ అంతా ఇంతా కాదు. తను అమెరికా వెళ్లిపోయింది. 2 కొడుకులు. అప్పుడప్పుడు కాల్స్ మెసేజ్లు. తన కుటుంబంతో బిజీ అయిపోయింది. అనుకోకుండా ఆ రోజు ఫోన్ చేసింది. 4 ఏళ్ల తన చిన్న కొడుకు హఠాత్తుగా అనారోగ్యంతో చనిపోయాడని తన బాధలు నాతో చెప్పుకుంది. ఓదార్పుగా 4 మాటలు చెప్పాను. తనకు అంత కష్టం వస్తే ఓదార్చకపోవటం ఎంత మిత్రద్రోహం. అప్పటికీ నువ్వు మేడ మీదకి వచ్చి మా మాటలన్నీ విన్నావని నాకు తెలుసు. మా మాటల్లో నీకేమైనా తప్పులు కనిపించాయా? లేదు, కనిపించలేదు. కానీ భార్యను నేను ఒకదాన్ని ఉన్నానన్న విషయమే మర్చిపోతారు. అది నాకు నరకంలా అనిపిస్తుంది. నెల కిందట మీ ఆఫీసులో పనిచేసే వేదికతో ఏదో ఆపే శృతి, వినలేకపోతున్నా. మా ఆఫీసులో పనిచేసే వేదిక చాలా మంచి అమ్మాయి. ప్రేమ పేరుతో అరుణ్ తనని మోసం చేశాడు. తర్వాత మొహం చాటేశాడు. ఆ అమ్మాయికి అర్జెంటుగా అబార్షన్ చేయాల్సి వచ్చింది. హాస్పిటల్లో తన భర్త ఈ మధ్య యాక్సిడెంట్లో చనిపోయాడని నేను వేదిక అన్నయ్యను అని చెప్పి సంతకం పెట్టాను. ఈ విషయం నీకు తెలిసిందని నాకు తెలుసు. నీకు తెలియని ఇంకో విషయం, ఈ రోజు ఉదయాన్నే అరుణ్, వేదిక ఇద్దరూ నా క్యాబిన్కొచ్చి వాళ్ల పెళ్లి కార్డు ఇచ్చి వెళ్లారు. 2 కుటుంబాల వాళ్ళ పెద్దలు పెళ్లికి ఒప్పుకున్నారట. అనవసరంగా ఏవేవో ఊహించుకోకు. నిజానిజాలు తెలుసుకోవాలి. ఇదేనా మీ మేనత్త కూతురు? అదే ఆ సుజాత. ఇప్పటికీ నిన్ను పెళ్లి చేసుకోలేదని తెగ బాధపడుతూ ఉంటుందట. మీ పేరును పచ్చబొట్టు కూడా వేయించుకుందట. మరి సుజాత సంగతేంటి?
చూడు బుజ్జమ్మ, సుజాత నా అత్త కూతురు. నీకు తెలియందేముంది? పల్లెటూరి బంగారం, కడిగిన ముత్యం, మంచి మనసున్న అమ్మాయి. తనకు నేనంటే చాలా ఇష్టం. నన్ను చాలా ప్రేమించిందట. నాతో జీవితం పంచుకోవాలని ఎన్నో కలలు కందని, నా పేరు పచ్చబొట్టు వేయించుకుందని తను పెళ్ళయ్యే వరకు నాకు తెలియదు. మా బామ్మ చెప్పాక తెలిసింది. సంవత్సరం క్రితం సుజాత భర్త చనిపోవడం మా కుటుంబంలో అందరి మనసుల్ని కలిచివేసిన విషయం. నీకు తెలియదా? చిన్న వయసులోనే 3 పిల్లలు. భర్త మరణం సుజాత మనసును మానసికంగా ఎంత కృంగదీసి ఉంటాయో అర్థం చేసుకోలేవా? అందుకే తన బావగా బాధ్యత తీసుకుందాం అనిపించింది. అందుకే టీచర్ ట్రైనింగ్ కోసం ఎంట్రన్స్ రాయించాను. ఇప్పుడు టీటీసీ చేస్తోంది. ఉద్యోగం తెచ్చుకుని సుఖంగా బ్రతుకుతుంది. ఇప్పుడు తనకు నా అవసరం తోడు తప్ప ఎటువంటి ఆశ లేదు. నేను కూడా అంతే. ప్రతిదాన్ని తప్పుగా అర్థం చేసుకోకు. నువ్వంటే ఇష్టమే బుజ్జమ్మ. కాదు, నా జీవితమే నువ్వు. వెన్నెల్లో నీతో కబుర్లు, నీ చేతి గోరుముద్దలు నన్ను పసివాణ్ణి చేస్తాయి. నువ్వు నాతో లేకుంటే ఎలా ఉందో తెలుసా? నాలోని జీవం నన్ను వదిలేసినట్టుంది. తల్లి ప్రేమ కోసం రోధించే పసిహృదయంలా నీ కోసం రోజు ఎదురు చూస్తున్నాను. నా మీద అలకమాని వచ్చే బుజ్జమ్మ ప్లీజ్. ఇంతగా ఎలా మాట్లాడుతున్నారు? చూద్దాం, మనసు మారితే బయలుదేరి వచ్చేస్తా. లేకపోతే మీరే వచ్చి తీసుకెళ్ళండి అంది ముసిముసిగా నవ్వుతూ. ఆఫీస్లో వర్క్ ఉంది. సాయంత్రం బయలుదేరి వస్తా. మీకోసం ఎదురు చూస్తూ ఉంటాను. ఫోన్ కాల్ ముగియగానే ఇద్దరు మనసుల్లో తేలిక వాతావరణం. సాయంత్రం కిరణ్ వచ్చాడు శృతిని తీసుకెళ్లడానికి. అత్తమామల పలకరింపులు, భోజనాలు అయ్యాక శృతితో అన్నాడు, రేపొద్దున్నే మనం ఇంటికి వెళ్ళిపోదామా అని. క్షమించండి, నేనే మిమ్మల్ని బాధ పెట్టాను. అనవసరంగా అలిగి వచ్చేశాను అంది కన్నీళ్లతో. ఉదయాన్నే బట్టలు సర్దుకుని రెడీగా ఉంది కిరణ్ లేచేసరికి. ఇద్దరూ కలిసి తమ ఇంటికి వెళ్లారు. కిరణ్ ఆఫీస్కు వెళ్ళాక శృతి తన గది శుభ్రం చేసి, కిరణ్ చాలా మంచివాడు. పెళ్లైన కొత్తలో కిరణ్కి చాలా కోపం అని వాళ్ళ అమ్మ వాళ్ళు చెప్పారు. కానీ పెళ్ళయ్యాక చాలా మారాడు. నా మీద ఎప్పుడూ కోపం చూపించలేదు. ప్రతి పరిస్థితుల్లో నన్ను అర్థం చేసుకుని సహాయం చేసేవాడు. నేనే చాలాసార్లు అనవసరంగా కిరణ్ మీద కోపం చూపించాను. భార్యాభర్తల మధ్య వచ్చే గొడవలు నీటి మీద బుడగల్లా ఉండాలి. వెంటనే వచ్చి వెంటనే వెళ్లిపోవాలి. వాళ్ళిద్దరి మధ్యలో ఉన్న ప్రేమ మాత్రం కలకాలం శాశ్వతంగా ఉండాలి. ఇంకెప్పుడూ కిరణ్ని వదిలి వెళ్లకూడదు అనుకుంటూ ఇంటి పనిలో పడింది శృతి. ఈ స్టోరీ నచ్చితే లైక్ చేయండి. ఈ కథ పైన మీ విలువైన స్పందనని కామెంట్ రూపంలో మాకు తెలియజేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.